నమస్తే మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇందిరమ్మ ఇండ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీక. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు. రెండు 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ దే అధికారం. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్. కొండగట్టులో ఆర్జిత సేవల పెంపు పట్ల బండి సంజయ్ ఆగ్రహం. దేవాదాయ శాఖ కమిషనర్ కు కాల్ చేసిన చొప్పదండి ఎమ్మెల్యే. జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఇండక్షన్ ప్రోగ్రాం. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకి మెడల్స్ ప్రదానం. ఇక వార్తల్లోని వివరాలు. ఇందిరమ్మ ఇండ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమనపల్లి గ్రామంలో పర్యటించిన మంత్రి శ్రీధర్ బాబు పూర్తయిన 40 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించి పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమనపల్లి గ్రామంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించారు. నిర్మాణం పూర్తయిన 40 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించి పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి పేద ప్రజలకి ఇచ్చిన మాట మేరకి మొదటి దఫాలోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 3500 చొప్పున మొత్తం ఇందిరమ్మ ఇండ్లని మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే పేదలు ఎక్కడా ఇబ్బందులు పడకుండా ప్రతి సోమవారం డబ్బులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ పరిధిలో నేడు గృహ ప్రవేశాలు జరుపుకోవడం సంతోషకరంగా ఉందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ అడవి సోమనపల్లి గ్రామంలో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమంలో నేడు 40 గృహ ప్రవేశాలు మంత్రి చేతుల మీదుగా జరగడం సంతోషకరమన్నారు. అనంతరం అడవి సోమనపల్లి గ్రామంలో 3,05,00,000తో నిర్మించిన సబ్ స్టేషన్ నిర్మాణ పనులకి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పీడీ హౌసింగ్ రాజేశ్వరరావు, మంత్రి రెవెన్యూ డివిజనల్ అధికారి సురేష్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మరి ముందుండి ఒక ప్రజాప్రతినిధిగా ప్రతి ఒక్కరు ఇటువైపు షిఫ్ట్ అయ్యే వరకు 360 ఇల్లులు ఆ రోజు మొదలుపెట్టి ఈ గ్రామాన్ని స్థిరపరిచి గ్రామవాసుడిగా ముందు నిలబడ్డ మా నాన్నగారి స్ఫూర్తి ఈ గ్రామానికి సంబంధించి మీ అందరి ఆశీస్సులతో 10 సంవత్సరాల క్రితం మంత్రి అయినప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఇక్కడ దాదాపు ఇచ్చినవారే ఎంపీటీసీ ఆ రోజు కూడా 360 మందికి ఇల్లు ఇచ్చినాం. ఎంపీటీసీ గారు చెప్తా ఉన్నారు. ఈరోజు మళ్ళొక్క మారు ఈసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇల్లు లేని నిరుపేదకు ఇల్లు కలిగాలి, ఆ లబ్ధిదారులను గుర్తించాలని ఆలోచన చేసిన క్రమంలో 6 గ్యారంటీలో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథనిలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంథని డ్రీమ్ స్టార్ట్ కార్యాలయంలో టీవర్క్స్ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులకి ఆధునిక సాంకేతిక సంబంధించిన మైండ్ సెట్ మేకర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇంగ్లీష్ టు తెలుగు పుస్తకాలు విద్యార్థులకి పంపిణీ చేశారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సూచించిన విధంగా పిల్లలు మంచి కలలు కని వాటిని సాధించేందుకు కార్యాచరణ ప్రారంభించాలని మంత్రి సూచించారు. పిల్లల ఆలోచనల్ని పదును పెట్టేందుకు డ్రీమ్ స్టార్ట్స్ రైస్ సంస్థ కృషి చేస్తుందన్నారు. మంథనిలోని యువకులు నూతనంగా తయారు చేసిన వ్యవసాయ పవర్ ఫీడర్, ఆధునిక హెల్మెట్ తయారీ వంటి ఆవిష్కరణలకి ముందుకు రావడం సంతోషకరమన్నారు. అనంతరం మంథని పట్టణంలోని పోచమ్మవాడ వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అంతకంటే ముందు మంథని జూనియర్ కళాశాల ఆవరణలో 44 లక్షలతో నిర్మించిన సింథటిక్ టెన్నిస్ కోర్టును మంత్రి శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతంలో నైపుణ్యాన్ని వెలికి తీసే ప్రయత్నంలో కొత్త ఇన్వెన్షన్స్ అదేవిధంగా ఇక్కడి నుంచి కూడా మొదలు కాబడతాయి. వారికి అవకాశం ఇవ్వాలి, అవకాశం మనం కల్పించాలని ఉత్సాహంతో చేస్తా ఉన్నాం. మంచి పనులు చేస్తా ఉన్నాం. మా సిఇఓ గారి వారి మిత్ర బృందమంతా కూడా వారికి సంబంధించి చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. ప్రతి ఇక్కడ మన జిల్లా పెద్దపల్లి జిల్లాలో ఉన్న 20 స్కూల్స్ లో కూడా
ఈ టీ వర్క్స్ ద్వారా టీమ్ స్టార్ట్ రైజ్ అనే ప్రోగ్రామ్ ని మరి చేస్తా ఉన్నాం. నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా, ఈ డ్రీమ్ స్టార్ట్ రైజ్ కు సంబంధించి దీంట్లో ఆసక్తి చూపెడతా ఉన్నా, 20 స్కూల్లో ఆసక్తి చూపెడతా ఉన్న పిల్లలకి మన హైదరాబాద్ కేంద్రంలో ఉన్న టీ వర్క్స్ సందర్శన 3 నెలలకు 6 నెలలకు మనం ఏర్పాటు చేస్తాం. వారి పిల్లలకి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఇక్కడ అదేవిధంగా జరిగే కార్యక్రమం తీసుకుందాం. ఇక్కడ జరుగుతున్న వారికి కూడా మొన్న ఈ మధ్యలో మరి ఈ ప్రాంతాలకు సంబంధించి జూబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని మండిపడ్డారు. జూబ్లీ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించిన బీఆర్ఎస్ నాయకులు పోలింగ్ కి 2 రోజుల ముందే చేతులెత్తేశారని విమర్శించారు. సీఎం రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. 2034 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారే అధికారంలో ఉంటుంది అన్నారు. ప్రజా జీవితంలో ఇక్కడ అడుగుపెట్టిన నుంచి 12 రోజులు ధర్మపురి ప్రాంతానికి రాకుండా ఉన్నది. మొదటిసారి 12 రోజులు, ఇలా 13వ రోజు స్వామివారి దర్శనం చేసుకొని ప్రజల ముందుకు వచ్చినాం. 10 సంవత్సరాల రాజ్యం వెళ్ళిన వాళ్ళు ఆర్థికంగా ఒకటోసారి పడంగానే వాళ్ళు చేసిన అప్పులకు వడ్డీ కట్టాల్సిన దుస్థితి ఏర్పడ్డది. దానికి బాధ్యులు వాళ్ళు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు. అవన్నీ పక్కకు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్థికంగా క్రమశిక్షణ లేదు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి అవాకులు చెవాకులు మాట్లాడే ఎవరైతే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అనుకుంటుందో వాళ్ళు ఒకటే మాట చెప్తున్నాం. ఇప్పటికైనా కూడా 6 గ్యారెంటీ పథకాల్లో 4 గ్యారెంటీ పథకాలు మేము ఇక్కడ చాలా జుబ్లీట్స్లో చాలా బస్తీలలో పోతే, అన్న మీరు మంత్రి వచ్చిండు, మీ సన్నబియ్యం తింటున్నాం అని చెప్పి ఆ సన్నబియ్యాన్ని తీసుకొచ్చి మాకు చూపెట్టుకుంటా వంట చేసుకొని అన్న సన్నబియ్యం తినమనేటువంటి ఫస్ట్లో ప్రజలు సంతోషంగా ఉన్నారు. సన్నబియ్యం కానీ, రేషన్ కార్డు కానీ, ఇందిరమ్మ పరంగా ఏదైతే ఇండ్లు ఇవ్వడం కానీ, 200 యూనిట్ ఉచితంగా ఇవ్వడం కానీ, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు గత 10 సంవత్సరాలు ఎన్నో చూడలేవాళ్ళు. వాళ్ళు ఇవాళ మాట్లాడితే ఏది పడుతుంది, మొన్నటి వరకు ఏమి ఎగిరిళ్ళు, మాదే రాజ్యం, ఇక మార్పు కోరుకుని అదని ఇదని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఇవాళ ఏం మాట్లాడతారు. 34వ సంవత్సరం వరకు అంటే ఇవాళ 34వ సంవత్సరం వరకు కూడా ఈ ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉంటుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు. కొండగట్టు దేవస్థానంలో ఆర్జిత సేవ రుసుమును భారీగా పెంచడం పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండగట్టు ఆలయంలో కనీస సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, సౌకర్యాల మీద దృష్టి సారించాల్సిన అధికారులు వాటిని విస్మరింపజేయడమే కాకుండా ఆర్జిత సేవ రుసుము పేరుతో అడ్డగోలుగా ధరలు పెంచడమేంటని ప్రశ్నించారు. ఈ రోజు ఉదయం కేంద్ర మంత్రి బండి సంజయ్ దేవాదాయ శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. కొండగట్టులో అర్జిత సేవ రుసుం పెంపుపై అసహనం వ్యక్తం చేశారు. కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తులకి కనీస సౌకర్యాలు లేవు, తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ టైంలో కనీస సౌకర్యాలపై దృష్టి సారించకుండా అడ్డగోలుగా ఆర్జిత సేవ రుసుమును పెంచడమేంటి అని ప్రశ్నించారు. తక్షణమే ఆర్జిత సేవ రుసుమును తగ్గించాలని సూచించారు. కొండగట్టు దేవస్థానంలో కనీస సౌకర్యాల కల్పనపై దృష్టి సారించాలని సూచించారు. కాగా ఇదే అంశంపై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దేవాదాయ శాఖ కమిషనర్ కు ఫోన్ చేయగా పెంచిన రేట్లను తగ్గిస్తున్నట్లు కమిషనర్ ప్రకటించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. వార్డుల్లో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాలకి భూమి పూజ చేశారు. అనంతరం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జరిగిన ఇండక్షన్ ప్రోగ్రాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదటి ఏడాదిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకి ప్రశంసా పత్రాలు, మెడల్స్ ప్రదానం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని 15వ వార్డు శంకులపల్లిలో మేప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం వార్డులో 15 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన, డీఈ ఆనంద్, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, అడవాల లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్ తోట మల్లికార్జున్ మెప్మా, ఏవో శ్రీనివాస్, ఏఈ అనిల్ శరణ్లతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. అప్పుడున్న సమస్యలు వరిధాన్యం కొనుగోలు కేంద్రం పైన ఉంటే సోదరుడు మల్లికార్జున్ మిగతా రైతులు వచ్చి మరి ఇక్కడ వడ్లు కొనుగోలు అయితలేవు, మనం ఎట్లా చేద్దాం సార్ అని చెప్పి ఆలోచన చేసి మరి మన తమ్ముళ్ళు మున్సిపాలిటీ ఉన్నారు కాబట్టి మన మున్సిపల్ మహిళా సంఘం ఆధ్వర్యంలో కొనిపిద్దాం. అదేదో 10-20 రూపాయల కమిషన్ మన సోదరి మహిళలకు వస్తాయంటే ఇవాళ ఈవో మెప్మా శ్రీనివాస్ గారు చెప్తాను దాదాపు 2 లక్షల వరకు ఆ సంఘం మొత్తం మీద కమిషన్ కూడా వచ్చిందని చెప్పినందుకు చాలా సంతోషం. మరి ఈ రకంగా మహిళలను మనం బలోపేతం చేయాలి, వాళ్ళను కూడా బయటకు వచ్చి ఒక వ్యాపారం అంటే ఏంటో తెలియాలి. ఈ 2 లక్షలలో ఏదో బాగా మిగిలాయి, పేద సంఘాలకు ఎన్నో ఖర్చులు ఉంటాయి, కానీ
ఒక వ్యవహారం ఎట్లా చేయాలనేది తెలుస్తుంది, ఒక అధికారులతో ఎట్లా మాట్లాడాలో తెలుస్తుంది మన మహిళలకు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక మొదటి అడుగుగా ఇవన్నీ ముందర తీసుకెళ్తా ఉన్నాం. గతంలో కొన్ని ఏళ్ళకి పట్టణాల గ్రామాలలో అవుతుంది, ఇవాళ మనం పట్టణంలో కూడా మొదలుపెట్టాం. ఇంతకుముందు లింగంపేటలో అన్నారు, లింగంపేట శ్రీనివాసరెడ్డి కూడా నా వెంటనే ఉన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఇండక్షన్ ప్రోగ్రాం వైట్ కోట్ సెరిమనీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరయ్యారు. మొదటి ఏడాదిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకి ప్రశంసా పత్రాలు, మెడల్స్ అందజేశారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యేకు మెమోంటో అందజేసి సాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సహకారంతో 40 కోట్ల పెండింగ్ బకాయిలు విడుదల కావడంతో మెడికల్ కాలేజీ పనులు త్వరగా జరగనున్నట్లు తెలిపారు. మెడికల్ కళాశాలలో సమస్యలు ఏవైనా ఉంటే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ సునీల్, సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణమూర్తి, వైస్ ప్రిన్సిపల్ అర్చన, ప్రొఫెసర్స్, హెచ్ఓడీలు, మెడికల్ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Honorable Chief Minister Sri Revanth Reddy garu and Honorable Health Minister Damodar Rajeshwari garu has sanctioned funds. Now the building work is in progress. They have paid the past dues also. There were about 40 crore dues pending. They have released all the pending. The work is going on. Initially, some problems are there. The parents who have come here may feel the building is not fully complete or hostels are not totally complete. I not regret, but I request you to adjust for some time because I tell my experience also. I was the first student of Siddhartha Medical College. At that time there was a private college. We have paid a lot of money, but our mess was in a hut. రైతులు యాసంగి సాగును అనురాధే కార్తెలో నార్లు పోసుకోవాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు రైతులకి సూచించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలని స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు, నిర్వాహకులకి ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మీర్జంపేట, వెన్నంపల్లి గ్రామాల్లో శ్రీరాంపూర్, కూనారం, సింగిల్ విండోల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలని ఎమ్మెల్యే విజయరమణారావు స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. ముందుగా కొనుగోలు కేంద్రం ప్రారంభానికి హాజరైన ఎమ్మెల్యేకు సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రన్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి పుష్పగుచ్చంతో స్వాగతం పలికి సాల్వాతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే కొనుగోలు కేంద్రాలని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం సన్నవడ్లు పెడితే బోనస్ ఇస్తామని చెప్పి రైతులని మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సన్నవడ్లు సాగు చేసిన రైతులకి క్వింటాలకు 500 రూపాయల బోనస్ అందించాము అన్నారు. వానాకాలంలో సన్నవడ్లు సాగు చేసిన రైతులకు ఇప్పటికే అకౌంట్లో బోనస్ డబ్బులు పడటం ప్రారంభమైనాయన్నారు. రైతులు యాసంగిలో అనురాధ కార్తెలు నార్లు పోసుకోవాలని, అనురాధ కార్తెలో నార్లు పోసుకుంటే పంట పొలాలకి ఎలాంటి రోగాలు రావని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రరెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సదయ్య, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ రాజమల్లు, సింగిల్ విండో సీఈఓలు కోలెటి శ్రీనివాస్, విజేందర్ పాల్గొన్నారు. నేను అనుకుంటా ఒక 50% 40% పెరిగినట్టే మినిమం. అంటే అంతకుముందు మ్యాక్సిమం 50% ఉంటే ఇలా 40% యాడ్ అయ్యింది. అంటే ఈసారి నేను అనుకుంటా 100 కోట్లు దాడుతుంది పెద్దపల్లి నియోజకవర్గం సన్నవడ్ల బోనస్. మరి బోనస్ సన్నవడ్ల బోనస్ కూడా నిన్నట్టుండే వేయడం ప్రారంభమైంది. మరి ఇప్పుడు కూడా ఏసంగి కూడా మీరు అనురాధ కార్తెల నార్లు వస్తే రైతులకు క్షేమకరంగా ఉంటుంది, రైతులకు బాగుంటుంది అనేది మా అందరి ఆలోచన. కాంటా పెట్టి మీరు ఇంటికి వెళ్ళి ఫ్యాన్ కింద వండుకుంటే 48 గంటలలో మీ అకౌంట్లలో డబ్బులు వేస్తాము. ఏ రైతు ఎక్కడికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ రైతు ఎవరితో మాట్లాడవలసిన అవసరం లేదు. ఇవాళ ఇక్కడ రైతు వడ్లు అమ్ముకున్నాక మీకు రిసిప్ట్ ఇస్తాడు. ఇక్కడ మీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నాడో ఆయన రిసిప్ట్ ఇస్తాడు. మీకు పంట మార్పిడి జరగాలి. ఊకే పొలమే ఎత్తే కూడా వడ్లు వండాయి. మేము చౌక భూములలో కూడా రాయల్ లెక్క సౌడు భూములు అవుతాయి. కారణం ఏంటంటే యూరేసి వేసి వేసి వేసి. జగిత్యాల జిల్లా కేంద్రంలో రవాణా శాఖ అధికారుల స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలకి విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న వాహనాలపై అధికారులు కొరడా జులిపించారు. ట్యాక్స్ కట్టని, ఫిట్నెస్ లేని, ఇన్సూరెన్స్ లేని వాహనాలని జరిమానా విధించారు.
వాహనదారులు తప్పనిసరిగా ట్యాక్స్ చెల్లించాలని, అధిక లోడ్తో వాహనాలు నడపవద్దని ఎంవీఎం రామారావు సూచించారు. వాహనదారులు స్వచ్ఛందంగా ట్యాక్స్ చెల్లిస్తే 50% జరిమానా మాత్రమే చెల్లించే అవకాశం ఉంటుంది అన్నారు. తనిఖీలో పట్టుబడితే 200% జరిమానా విధిస్తామని ఆయన హెచ్చరించారు. స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ అయింది ఇప్పటి నుండి. ఏ వెహికల్స్ అయితే ట్యాక్స్ కట్టరు, బిజినెస్లు, ఇన్సూరెన్స్లు, డ్రైవర్ లైసెన్స్ లేని వాటి అన్నిటికీ కేసులు రాసి చేయడం జరుగుతుంది. ట్యాక్స్ కట్టని వాళ్ళు వారు సొంతగా కట్టుకుంటే 50% పెనాల్టీతో అయిపోతుంది. మేము చెక్ రిపోర్ట్ రాస్తే 200% పెనాల్టీతో కట్టాలి. ప్రతి వెహికల్ ఓవర్లోడ్ లేకుండా లారీలు కానీ బస్సులు కానీ ఏవైనా కానీ ఓవర్లోడ్ తీసుకోకపోకుండా చర్యలు తీసుకోవడానికి మా అధికారులు ఆదేశించడం జరిగింది. మా డీసీ గారి ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ చేశారు. నిర్మల్ కోర్టు సీనియర్ న్యాయవాది అనిల్ కుమార్ పై పోలీసులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదులు ధర్నా చేపట్టారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే చట్టాన్ని చేతిలోకి తీసుకుని న్యాయవాదిపై దాడి చేయడం దారుణమన్నారు. రోజు రోజుకి న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. పోలీసు వాళ్ళు చేశారో వారిపై వెంటనే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. మరియు అడ్వకేట్ యాక్ట్స్ ను ఈ రోజు చూస్తూ ఉన్నట్టయితే ఎక్కడైనా కూడా అడ్వకేట్లు సిటిజన్ యొక్క హక్కులను రక్షిస్తారు. మరి ఆ రక్షించేటువంటి క్రమంలో ఈ యొక్క అడ్వకేట్లకే అన్యాయం జరిగితే సరైనటువంటి చట్టం లేదు. కాబట్టి హుస్నాబాద్ బార్ అసోసియేషన్ తరఫున మేము వెంటనే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ను వెంటనే తీసుకురావాలని చెప్పేసి ఈ యొక్క మాధ్యమం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తాం. ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు జ్యుడిషియల్ పవర్ అనేది ఇంపార్టెంట్, కానీ పోలీసులు చట్టాన్ని చేతిలో తీసుకొని ఈరోజు అడ్వకేట్ పైన దాడి చేయడానికి హేమైన చర్య భావిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు అడ్వకేట్లపై రోజు పెరుగుతున్న దాడులను చూస్తున్నారు. ముఖ్యంగా ఎందుకంటే అడ్వకేట్స్ పైననే ఈరోజు దాడులు చేయడం అనేది ఇది హేమైన చర్య. ముఖ్యంగా ఎందుకంటే మనం రోజు చూస్తున్నాం అడ్వకేట్లపై ఈ విధంగా, అదేవిధంగా క్లయింట్లు, అదేవిధంగా పోలీసులు విచక్షణ రహితంగా దాడులు చేయడం, చంపడం జరుగుతుంది. దీన్ని తీవ్రంగా భారత తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఎందుకంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదులపై జరిగేటువంటి ఈ దాడులకు వ్యతిరేకంగా మేము చేస్తున్న పోరాటాలు. చట్టసభల్లో 42% బీసీ రిజర్వేషన్ ను వర్తింపజేయాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్మ పోరాట దీక్షను ప్రారంభించారు. ఈ ధర్మ పోరాట దీక్షలో బీసీ నాయకులంతా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దాసరి ఉష మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకి 42% రిజర్వేషన్లను బీసీలకు అమలు చేయాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరొక ఉద్యమం ప్రారంభమవుతుందని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం జేఏసీ పిలుపు మేరకు మన పెద్దపల్లి జిల్లాలో మౌన దీక్ష కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసుకుంటూ, మరి నేడు బుద్ధుడి అష్టాంగ మార్గాలైనటువంటి ఒక మార్గం మరి ఈ దీక్ష. మరి నేడు ఈ దీక్షలో భాగంగా ఈ మన బీసీలకి 42% లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్లు ప్రకటించాలి, ఆమోదించాలి అని చెప్పి చేస్తున్నటువంటి దీక్ష. మరి ఈ దీక్షలో భాగంగా నాతో పాటు ఉన్నటువంటి మన వర్కింగ్ చైర్మన్ శంకరన్న గారికి, మరి ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా ఈ వేదిక నుంచి మేమేం తెలియజేయాలి అని అనుకుంటున్నాము అని అంటే, ఇప్పటి వరకు బీసీలందరూ కూడా జమ అయ్యి ఒకే గొడుగు కిందకి రాలే, కానీ నేడు రావడం జరిగింది. మరి ఒక పిలుపు మేరకే మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్లను అమలు అయ్యేలా చూడాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గీకురు రవీంద్ర డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల ధర్మ పోరాట దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నాయకుడైనా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేక విధానాలని అవలంబిస్తే రాజకీయ పాత్ర వేయడం ఖాయమన్నారు. బీసీలకి 42% రిజర్వేషన్ల అమలు అయ్యేంత వరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మండలం అధ్యక్షులు శ్రీరామోజు రాజ్ కుమార్, డీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి నరేష్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీనివాస్ గౌడ్, మండల యూత్ అధ్యక్షులు గుడిసె మల్లికార్జున్, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కొంతమంది తమ ప్రాణాన్ని బలిదానం చేసి తెలంగాణ సాధించుకున్నటువంటి ఒక బిడ్డ, అంటే చైతన్య స్ఫూర్తితోటి నిండబడేటువంటి ఒక తెలంగాణ గడ్డ మీద ఎవ్వడు కానీ
ఏ పార్టీ వాడు కానీ ఏ రాజకీయ పార్టీ కానీ నాయకుడు కానీ తెలంగాణ బీసీ రిజర్వేషన్లకు అడ్డుకాలు వేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో బీసీ సభ్య సమాజం విజ్ఞతతోటి తెలుగుతుంది మిమ్మల్ని ఉప్పు పాదరెత్త రాజకీయంగా అనేటువంటి ఒక అంశాన్ని మీరు గమనించాలి. ఈ యొక్క సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఈడబ్ల్యూఎస్ ఏ విధంగా రిజర్వేషన్ అమలు చేసిర్రు తమిళనాడు రాష్ట్ర తరహాలోనే 9వ షెడ్యూల్లో ఉంచి రాజ్యాంగ సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ చైతన్య స్కూల్లో డాక్టర్ బిఎస్ రావు జ్ఞాపకార్థం స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. విద్యార్థులకి చదువుతో పాటు ఆటపాటలు కూడా అవసరమన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన చిన్ననాటి జ్ఞాపకాలు అనుభవాలు విద్యార్థులతో పంచుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలతో పిల్లల్లో పోటీతత్వం అలవడుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, అకాడమిక్ కోఆర్డినేటర్స్ ప్రవీణ్, మమతారెడ్డి, మిర్యాల మమత, ప్రిన్సిపల్ సుదేశ్ కుమార్ తో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు. I would like to thank to the parents here also because their trust made us to bring here another branch also. In the 2022-23 we had established Vemulavada branch with the strength of 535 just, and now it is increased to 1,000 plus. Really it's a great side from the parent that every year the trust what the parents used to show us on our academics and non-academic side. Definitely what the parents demand to the Sri Chaitanya management, we come to do all the things. Thank you for the parents, and my best wishes to all the little and those who have performed today in a different games, and parents also. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలో ఇటీవల నూతనంగా నిర్మించిన పెద్దమ్మ ఆలయం ముందున్న పోతరాజు విగ్రహాన్ని గత అర్ధరాత్రి మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ధ్వంసం చేశాడు. విగ్రహ ధ్వంసానికి పాల్పడిన వ్యక్తి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ కు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు స్థానికులు తెలిపారు. స్థానిక ముద్రా సంఘం నాయకులు విగ్రహ ధ్వంసానికి పాల్పడిన దుండగుణ్ణి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ రమేష్ పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. గుర్తు తెలియదు, మన భాష రాదు, ఏం రాదు ఆయనకు. నేను వచ్చి పంపించిన ఇక్కడ అమ్మాలోళ్ళు ఉండే లారీ లోడ్ చేస్తుంటే వచ్చి నంజన ఎవరో గుర్తు చేసిన అంటే నేను ఉరికొచ్చి ఎల్లగొట్టినాక వాడు మళ్ళీ 2 గంటలకు వచ్చి ఇటు తిరిగిండు. మళ్ళీ సాయంత్రం వేళ ఇక్కడికి వచ్చి వండుకుంటే మేము కూడా గుడి తాళాలు వేసిన వెళ్ళగొట్టినాం. మళ్ళీ వచ్చి దీన్ని వడగొట్టి వెళ్ళిపోయాడు. అంతలో మేము అందరం వచ్చినాం. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిండు, ఎస్ఐ కూడా వచ్చిండు, మాట్లాడండి. ఆయన పట్టుకపోయారు, మేమలేదు కానీ సార్ పొద్దున కేసు పెట్టమన్నాడు. కేసు పెడితే వాని మీద తగిన చర్య వేసుకుంటా అని చెప్తాను. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ఏఐటీయూసీ కృషి చేస్తుందని సింగరేణి గుర్తింపు సంఘం అధ్యక్షుడు సీతారామయ్య స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కార్మికుల సొంతింటి కల నెరవేర్చేందుకు ఏఐటీయూసీ నాయకులు కలుపుకుని యాజమాన్యం కమిటీ వేసిందన్నారు. కార్మికుల ఆదాయ పన్ను మినహాయింపు కోసం నిరంతర కృషి చేస్తున్నామన్నారు. త్వరలో మెడికల్ బోర్డు నిర్వహించేందుకు యాజమాన్యం అంగీకరించిందన్నారు. కొన్ని కార్మిక సంఘాలు వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఏఐటీయూసీపై అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు. ఏదో కార్మికుల మనసుల్లో 100 మస్టర్లు ఉంటే ఇక సింగరేణిలో ఉద్యోగం పోదనే అభిప్రాయం ఏర్పడింది కాబట్టి 150 అని పెట్టినాం అని అన్నారు. అది కరెక్ట్ కాదని చెప్పినాం. ఎవరైతే పూర్తిగా నాగాలు చేసి మాస్టర్స్ లేకుండా ఉన్నారో వాళ్ళ కౌన్సిలింగ్ చేయండి, కానీ రెగ్యులర్ గా డ్యూటీ చేస్తున్న కార్మికులకు మాత్రం చేయడానికి వీల్లేదన్నాం. యాజమాన్యం అంగీకరించింది. ఆ సర్కులర్ను పక్కన పెట్టాలని చెప్పినాం. సింగరేణి చరిత్రలో ఇవాళ హాస్పిటల్ స్టాఫ్ నర్సెస్ కి ఏ గ్రేడ్ లో 5 సంవత్సరాలు ఉంటే E1 గ్రేడ్ ఇవ్వటం అనేది అది 86 మందికి సింగరేణి మొత్తంలో ఇవ్వడానికి. అట్లాగే ఓవర్మెన్లకి గతంలో A1 గ్రేడ్ లో 5 సంవత్సరాలు ఉంటే ఈ గ్రేడ్ E1 ఇస్తే వాళ్ళు రిటైర్ అయిపోతున్నారు. కాబట్టి ఏ గ్రేడ్ లో 5 సంవత్సరాలు ఉంటే ఇవ్వాలని ఒప్పుకున్నారు. ఎలక్ట్రికల్ ఫోర్మెన్, మెకానికల్ ఛార్జర్లకు కూడా ఏ గ్రేడ్ లో 5 సంవత్సరాలు ఉంటే E1 గ్రేడ్ ఇవ్వడానికి ఒప్పుకునేది సింగరేణి చరిత్రలోనే. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల సిఐటియు జిల్లా సభల్ని జయప్రదం చేయాలని కరపత్రాన్ని స్థానిక రైస్ మిల్ ఓనర్స్ అసోసియేషన్ వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ తాండ్ర అంజయ్య మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా 4వ మహాసభలు నవంబర్ 16న పెద్దపల్లి ఎంబీ గార్డెన్స్ లో జరుగుతున్నాయని తెలిపారు. ఈ మహాసభలకి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య, భూపాల్, తుమ్మల రాజారెడ్డి హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ మహాసభల్లో జిల్లాల్లోని వివిధ రంగాల కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలని చర్చించి వాటి పరిష్కారానికి పోరాట కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ మహాసభల్లో జిల్లాలోని అన్ని రంగాల ఉద్యోగులు, కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్ గుమాస్తాల సంఘం అధ్యక్షులు మాతంగి రాజమల్లు, రైస్ మిల్ ఆపరేటర్ల సంఘం ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి,
పూసాల సంపత్, శంకర్, వేగోళం అనిల్ గౌడ్ పాల్గొన్నారు. 15-16వ తేదీలో పెద్దపల్లి జిల్లా 4వ మహాసభ సిఐటి యూనియన్ గా పెద్దపల్లిలో ఎంబీ గార్డెన్లో నిర్వహించడం జరుగుతుంది. సుల్తానాబాద్ పారిశ్రామిక ప్రాంతం నుండి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం 15-16వ తేదీలో ఈ సిఐటి 4వ మహాసభను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో భాగంగా సుల్తానాబాద్ మండల కేంద్రమైనటువంటి రైస్ మిల్ పారిశ్రామిక ప్రాంతంలో ఈరోజు గొర్రె కాపరుల సమస్యల పరిష్కారం, విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నెల 17న పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద చేపట్టే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గొర్రె కాపరుల సంక్షేమ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. గొర్రె కాపరుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సలీంద్ర రాములు యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పర్వతాలు మాట్లాడారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో గొర్రెలు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. విద్యుత్ ఘాతంతో ప్రమాదాలు జరిగితే అరకొర పరిహారం అందిస్తూ చేతులు దులుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ప్రమాదాల్లో గొర్రెల కాపరి చనిపోతే అందించే పరిహారం 5 లక్షల నుండి 25 లక్షల రూపాయలకు పెంచాలన్నారు. అలాగే ప్రమాదంలో చనిపోయిన గొర్రెకు 20,000, పొట్టేలకైతే 30,000 పరిహారం అందించాలి అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వేల్పుల నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల నరసయ్య, జిల్లా నాయకులు దారం రాజు యాదవ్, బత్తుల లింగం యాదవ్ పాల్గొన్నారు. సోమవారం రోజున 17వ తారీఖు మరి గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి గొర్రెల కాపర్లు ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యలపైన వాటి పరిష్కారానికి మరి కలెక్టరేట్ ముందట ఒక నిరసన కార్యక్రమాన్ని తెలపాలని మా సంఘం నిర్ణయించింది. మరి జిల్లా శాఖ దానికి మరి పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి గొర్రెల కాపర్లు మరి యాదవులు, కుర్మలు అత్యధిక సంఖ్యలో పెద్ద ఎత్తున వచ్చి ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మరి మీ అందరి తరఫున మరి జిల్లా వ్యాప్తంగా పిలుపునివ్వడం జరుగుతుంది. మరి ఆ కార్యక్రమం కూడా ఎందుకు అంటే గత 5-6 సంవత్సరాల నుంచి కూడా మరి విద్యుత్ శాఖ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణం స్వప్న కాలనీలోని సాయిబాబా ఆలయంలో కార్తీక మాసం చివరి గురువారం సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశారు. గాంధీనగర్ కు చెందిన ఎల్ఎస్ అమ్మయ్య, సరోజన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా నిర్వాహక కమిటీ సభ్యులు జూలూరు అశోక్, ఇల్లంకి వైకుంఠం, సిరిపురం రమేష్, రాజేశం దంపతులు, తుమ్మ రాజ్ కుమార్ తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సామూహిక వందే మాతర గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు బంకిం చంద్ర చటర్జీ వందే మాతరం గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రజా ప్రతినిధులు బీజేపీ ఆధ్వర్యంలో సామూహిక గీతాలాపన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి హాజరై ప్రజలతో కలిసి వందే మాతరం గీతం ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు బ్రిటిష్ పాలకులని కొట్టేందుకు ఈ గీతం మంత్రంలా పనిచేసింది అన్నారు. ఇప్పుడు ఉగ్రవాదుల్ని భయపెట్టే గీతంలా పనిచేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ, మండల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో సామూహిక వందే మాతర గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనిలో చాలా మంది ప్రజలు, విద్యార్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈరోజు బంకిం చంద్ర చటర్జీ గారు రచించినటువంటి వందే మాతర గేయానికి 150 సంవత్సరాలు పూర్తయింది. 1875లో రచించినటువంటి ఆ గేయం నేటికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నవంబర్ 7వ తారీఖు నుంచి కూడా సంవత్సరం కాలం పాటు ఈ యొక్క పెద్ద ఎత్తున యొక్క వందే మాతర 150 సంవత్సరాల సెలబ్రేషన్స్ నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్ణయించడం జరిగింది. దీని ఏదైతే వందే మాతర గేయం ఏదైతుందో ఆనాడు ఆంగ్లేయులను తరమకొట్టడానికి, దేశాన్నంతా ముక్కటి చేయడానికి, ఆనాడు స్వాతంత్ర జ్వాలలు రగిలించడానికి ఇది ఒక మంత్రంలా పనిచేస్తుంది వందే మాత్రం. నేటికి కూడా దేశ ద్రోహుల గుండెలను అదిరే విధంగా ఈరోజు వందే మాత్రం అంటే వాళ్ళ యొక్క భయకంపితం అయ్యే విధంగా చేసేటువంటి మంత్రం. అదొక వందే మాత్రం గేయం మాత్రమే. ఇంటి అద్దె కట్టలేక ఓ కుటుంబం రోడ్డున పడింది. ఈ ఘటన సిరిసిల్ల జిల్లా వేములవాడలో చోటు చేసుకుంది. హనుమాజీపేట గ్రామానికి చెందిన రామిని వరలక్ష్మి కూతురు మానస గత కొన్ని సంవత్సరాలుగా వేములవాడలో అద్దెకు ఉంటుంది.
స్థానికంగా ఓ బట్టల దుకాణంలో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇటీవల ఉపాధి కోల్పోవడంతో కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో అద్దె కట్టలేక ఇల్లు ఖాళీ చేసి మండల పరిషత్ కార్యాలయం ఎదుట కట్టుబట్టలతో నిలబడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకి ఉండేందుకు ఇల్లు, తినేందుకు తిండి కూడా లేదని వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఆమె ఎన్నితీరు మంచిగా లేదు. నేను వాళ్ళు వెళ్ళగొట్టారు. సారు ఇంట్లో పెట్టుకోమని అన్నారు. పెట్టుకోమని నేను పెట్టుకుంటారు ఇస్తున్నా సార్ అంటే నేనే ఆచి ఇక్కడ ఉన్నాను. అందుకు ఇల్లు లేదు. మేము బాగా వీరవస్తులు. మాకు ఇల్లు కావాలని మేము అది చేస్తున్నాము. మేము మరి చెట్టు కింద బిచ్చవుతారండి ఎక్కడి సార్. మీకు దండం పెడతాం. మరి మీరు ఏమి సాయం చేస్తారో, ఏం సాకిరి చేస్తారో ఏం చేయదు సార్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మడ్డా, కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.